మనము ఇప్పుడు 17వ రోజు కదా! అని చెప్పుకుందామండి. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. తత్వాన్ని ఉపదేశించారు. ఎవరు? అంగీరస మహాముని ధనలోభుడికి ఈ విధంగా తత్వాన్ని ఉపదేశించాడు. మనము ఆయనేం చెప్పారంటే, "మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయమును సమాధానం చెప్తున్నాను విను" అంటూ, ఈ కర్మ ఏదైతే అనుభవించాల్సి ఉందో ఆత్మకి, అదేం చేస్తుంది ఆత్మ? శరీరాన్ని తీసుకుంటుంది. అంటే తను ఏ కర్మ అనుభవించాలో, ఆ కర్మకి సంబంధించిన శరీరాన్ని తీసుకుంటుంది. ఇదంతా కర్మ ఫలం. ఆత్మ చేయాల్సిందేంటి? తనేం చేస్తోందంటే శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. అందుకని అదేం తీసుకుంటోంది? శరీరాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటూ తన శరీరంతోటి సూక్ష్మంగా ఏదైతే కర్మ ఉందో దాన్ని అనుభవిస్తుంది. మనం అనుకుంటుంటాం. మనం సహజంగా అంటుంటాం. ఏదైనా ఒక కష్టం వచ్చింది. దాన్ని చూసి ఏమనుకుంటాం? నేనే పాపము చేయలేదు. మరి నేనెందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అని మనిషి తనకొచ్చిన కష్టానికి చింతిస్తూ ఆ మాట అనుకుంటాడు. కానీ అది కర్మ ఫలం. అనుభవించాల్సిన కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ అనుభవించడానికి ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని కర్మ నడుస్తుంది అనే తత్వాన్ని ఆయన చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్తూ ఆత్మ అనగా ఈ శరీరమునకు నహకారంతో ఆవరించి వ్యవహారం అందిస్తున్నది అని చెప్పి అంగీరసుల వారు చెప్పారు. అంటే ఏంటి? ఈ శరీరాన్ని తీసుకోకుండా కుక్క శరీరం తీసుకుంది అంటే, కుక్కగా తను చేయాల్సిన పనులు. అంటే కుక్క ఏ పనులు చేస్తుంది? విశ్వాసంగా ఉంటుంది. అంటే మనకి పూర్వం రోజుల్లో ఇంకొక మాట కూడా చెప్పేవారు. కుక్క జాలిగుంటలో పడుకున్నంత సేపు. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే కొంతమంది మనుషులేం చేస్తారంటే చెప్పినప్పుడు విన్నట్టే ఉంటారు. వాళ్ళు బాగా వింటారు వీళ్ళు. మనం చెప్పింది చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా మమైక్యమై వింటున్నారు. వీళ్ళు మనం చెప్పింది చేస్తారు అనుకుంటాం. తీరా ఏం చేస్తారు? పక్కకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకేం తోస్తే అది చేస్తారు. దీన్ని కుక్క జాలిగుంటలో పడుకున్నంత సేపు అంటారు. జాలిగుంట అంటే తనకి తను తీసుకుంటుంది ఒక గుంట లాంటిది. తీసుకొని అందులో పడుకుంటుంది. పడుకున్నప్పుడు అనుకుంటుందిట, "ఛీ! ఇంకెవ్వరి చేత ఛీ! ఛీ! పో పో" అని అనిపించుకోకూడదు. నేనసలు ఇంకెక్కడికి వెళ్ళను. ఎవ్వరి ఇళ్ళకి ఎళ్ళను. ఎవ్వరితోటి ఏమి అనిపించుకోను అనుకుంటుందిట. అనుకోని ఆ జాలిగుంటలో నుంచి లేచి ఒక్కసారి ఇలా ఇలా దులుపుకుంటుంది తనకి తను. ఏమవుతుంది? తనకి ఒంటిన ఉన్న జ్ఞానము, ఒంటికి అతుక్కున్న ఇసుక మొత్తం రాలిపోతుంది. రాలిపోయి మళ్ళీ ఏం చేస్తుంది? ఎవరి తలుపు తీసిందా? ఎవరి దగ్గర దొరుకుదామా? ఏం తెచ్చుకొని తిందామా అని చూస్తుంది. అలాగే అంటే ఈ ఆత్మ ఎప్పుడైతే ఆ శరీరంలో కుక్క శరీరంలోకి వెళ్ళిందో అదేం చేస్తుందో ఆ పనులే చేస్తుంది. వేరే పనులు ఇంకేం చేయదు. అంటే పాము శరీరంలోకి వెళ్ళిన పనులు కుక్క శరీరంలోకి వెళ్ళినప్పుడు చేయదు. అంటే కలువలోకి వెళ్ళి దూరడం చేస్తుంది పాము. ఆ పని కుక్క చేయదు. అంటే ఈ ఆత్మ ఏదైతే కర్మ తనకు ఉన్నదో, తను అనుభవించాల్సిన కర్మ ఏదైతే ఉందో, ఆ శరీరంలో తీసుకొని వెళ్ళి ఆ కర్మను అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఇందులో వేరే రకంగా చెప్పారంటే దాన్ని నేను మనకందరికి అర్థమయ్యే రకంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇనుము సూదంటు రాయి. అంటే సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగుతున్నట్లుగా శరీరము, ఇంద్రియాలను దేనిని ఆశ్రయించుకొని తిరుగుచున్నవో అదే ఆత్మ అనేది చెప్పారిక్కడైన. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేలుకొన్న తర్వాత నేను సుఖ నిద్రపోయాను అని ఆత్మ అనుకుంటుంది. అంటే ఇప్పుడు శరీరము ఒక నైట్ అయ్యేసరికి అలసిపోతుంది, పడుకుంటుంది. పడుకున్నప్పుడు మరి ఎవరు పడుకున్నారు? శరీరం పడుకుందా? ఆత్మ పడుకున్నదా? ఆత్మతో పాటుగా శరీరం పడుకుంది. శరీరం పడుకుంటేనే ఆత్మ పడుకుంటుంది. ఆత్మ పడుకొని ఉంటుందా? ఉండదండి. అప్పుడు గూడా మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకు కల రూపంలో తిరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి కలలు కంటూ ఉంటారు. గాఢ నిద్రపోతే తప్పితే కొంచెం అటు ఇటు కదులుతున్న వాళ్ళంతా వాళ్ళు అంటే ఒక అవస్థలో ఉంటారన్నమాట. అదేంటంటే పూర్తిగా నిద్రపోరు, పూర్తిగా మేలుకొని ఉండరు. అలాంటి అవస్థలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇంద్రియాలు చల స చలనం ఏర్పడుతున్నప్పుడంతా ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాయి. ఒకసారి ఫారెన్ వెళ్తాయి. ఒకసారి ఇంకొక చోటకి వెళ్తాయి. అంటే వాళ్ళేదైతే కోరిక ఉంటుందో, లోపల బలమైన కోరిక ఉంటుందో, ఆ కోరిక స్వప్న రూపంలో వాళ్ళు చూస్తారు. వాళ్ళ ఆత్మ అక్కడికి వెళ్ళొస్తుంది. అంటే ఇప్పుడు మరి మంచం మీద పడుకున్నది ఆత్మ,
కాదు, శరీరం. శరీరం దేన్ని అంటి పెట్టుకొని ఉంది అంటే రెండిటికి అవినాభావ సంబంధం. ఆత్మ ఉంటే శరీరం ఉంటుంది, శరీరం ఉంటే ఆత్మ ఉంటుంది. ఈ సందర్భంలో ఈ మనసు వీటి గురించి చెప్పే సందర్భంలో నేను ఒక చిన్న మాట చెప్తాను. నాకెవరో ఒకళ్ళు చెప్పారన్నమాట. లోపల శివయ్య తుండుగుడ్డ వేసుకొని కూర్చుంటాడట భుజం మీద. మగవాళ్ళకి అది పద్ధతి. తుండుగుడ్డ వేసుకొని ఉండాలి. అది ఆయన లోపల కూర్చున్నంత సేపు మనది ఇది శరీరం. మనది ఇది శరీరం. మనం ఉంటున్నాం. ఉన్నట్టు ఉంటుంది. ఆయన ఎప్పుడైతే లేచి తుండుగుడ్డ దులిపి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే ఈ శరీరం శవం అయిపోతుంది. శివం శవం అంతే. శివయ్య లోపల ఉంటే శివం, ఆయన లేచి వెళ్ళిపోతే శవం. ఇదే శరీరం. ఇదే తేడా. ఆత్మకి, దేవుడికి, పరమాత్మకి, మనకి ఇదే తేడా అండి. ఏమీ లేదు. ఆయన మనలో ఉన్నంత వరకు మనం ఇది ఏదైతే అనుకుంటున్నామో, ఈ శరీరం నాది అని ఏదైతే అనుకుంటున్నామో ఇది మనం. ఆయన వెళ్ళిపోగానే ఇది శవం. ఇంతే తేడా. ఇది చెప్తూ చివరికి జీవులచే కర్మఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురు శుశ్రూషలో నడిచి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదురు. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నేను ఇంకా చెప్తున్నాడు. ధనలోభుడు ఇంకా మాట్లాడుతున్నాడు. కానీ ఈ కథని ఇక్కడితో ముగించారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తమోధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. మనము 18వ రోజు ఏమేం చేయాలో ఒక్కసారి చెప్పుకుందామండి. చెప్పుకొని ఈ కథని ఇక్కడితో ముగిద్దాము. 18వ రోజు రేపు ఉసిరి తినకూడదు. ఉసిరి నిషిద్ధ ఆహారం ఉసిరి. అలాగే దానము చేయాల్సింది పులిహోర, అట్లు, బెల్లం. దానం చేయాల్సింది కృష్ణుడికి చాలా ఇష్టమైంది, అమ్మకి ఇష్టమైంది. పులిహోర, అట్లు, బెల్లం. అటుకులు బెల్లం. అలాగే పూజించాల్సిన దైవం గౌరీమాత. జపించాల్సిన మంత్రం ఓం గగ గౌర్యై స్వాహ అంటే నమః. ఇక్కడ మనం స్వాహ అనుకోకూడదు అనుకున్నాం కాబట్టి గ గౌర్యై నమః. గా 4 గాలు వచ్చేయండి. గ గౌర్యై నమః. అఖండ సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. అఖండ సౌభాగ్యం ప్రాప్తిస్తుంది దీనివల్ల. 18వ రోజు ఏమేం చేయాలో చెప్పుకున్నాము. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.